తీసుకుంది బయటకు వెళ్ళాక గోవిందా బాగా గట్టివేరు బాగా ఆపండి. నారాయణాయ విద్మహే వాసుదేవ సుముహూర్తం నిశ్చయించినారు కాబట్టి ఆ నూతన వెంకటేశ్వర స్వామి బ్రహ్మూర్భువత్సరే దక్షిణాయనే శుభనిధో శుభవాసర శుభ నక్షత్ర త్రయోదశ్యాత్ దేవతాః వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభ స్వామి దివ్య అనుగ్రహ కటాక్ష ఫల సిద్ధ్యర్థం బ్రహ్మాది సకల మునిజన సంసేవితస్య శ్రీ గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవం ఆరాధనం కరిష్యే. ఓం ఇది సంకల్ప్య తదా కుండ మండప యాగో భగ సమస్త సుధ్యర్థం సుధ్యర్థం వృద్ధ్యర్థం అభ్యుదయార్థం దేవి శ్రీ వైష్ణవై మహాజనే సహ భగవత్ పుణ్యాహవాచనం కరిష్యే. ఆ తర్వాత పుణ్యాహవాచనం. ఈ పుణ్యావాసన చేసిన జలాన్ని మన శిరస్సుపై చల్లుకుంటే మన ఆత్మ కూడా శుద్ధి అవుతుందట. మనం స్నానం చేస్తే మన శరీర శుద్ధి మాత్రమే అవుతుంది. స్వామివారికి కంకణ ధారణ చేస్తున్నారు. గోవింద ఓం బాగా స్వామివారు రెండవ మెట్టునెక్కుతున్నారు. అంటే ఈ రెండవ మెట్టు మీద ధారణ చేసుకున్న తర్వాతనే స్వామివారు ఎదుగుతారట. అలాగా పెంజాల అనంత పద్మస్వామి టెంపుల్లో గోదాదేవి కళ్యాణం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ కళ్యాణానికి తాలూకా నలుమూలల నుంచి కూడా వేలాది మంది హాజరవుతున్నారు భక్తులు. ఇది కళ్యాణం ఎమ్మెల్యే గారి దంపతుల చేతి మీద నడుస్తూ ఉంది. ఇక్కడ నమ్మకం ఏంటంటే స్వయంభూ వెలిసిన అనంత పద్మస్వామి టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అని అందరికీ నమ్మకం. ఇక్కడ వచ్చిన భక్తులకు దర్శనం చేసుకుంటే వాళ్ళకి అన్ని రకాల ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వాళ్ళ అన్ని రకాల మంచి లాభం జరుగుతుంది, శుభం జరుగుతుందని చెప్పి భక్తుల నమ్మకం. ఇది దాదాపు 400-500 సంవత్సరాల కింద వెలిసిన అనంత పద్మస్వామి టెంపుల్ కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి కళ్యాణంకి హాజరై వాళ్ళ కోరికలు తీర్చుకోవాల్సిందిగా కోరుతాను.